హాయ్ పిల్లలు, అందరూ వచ్చేయండి. చాలా రోజులైంది కదా మన గార్డెన్ చూసి. మన గార్డెన్ ఎలాగుందో చూపెడతాను రండి, ఏమేం మొక్కలున్నాయని. ఇదైతే రాధా మనోహరము. నాకు చాలా ఇష్టమైన మొక్కల్లో ఇదొక మొక్క. తెచ్చిపెట్టి ఒక నెల రోజులు కూడా కాలేదు. పువ్వులైతే భలేగొస్తున్నాయి. ఇది నల్లేరు మొక్క. ఊరికే దిష్టి కోసం అలా పెట్టాను ఎంట్రన్స్‌లో. ఇదైతే పంచపాండవుల మొక్క, రాఖీ పూల మొక్క అని చెప్తూ ఉంటారు కదా! ఇది మొక్క తుంచి పెట్టాను, వస్తోంది బాగా. పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి. ఈ మధ్య కొంచెం శ్రద్ధ తగ్గించాను పిల్లలు హెల్త్ పరంగా. అందుకని కొంచెం ఇబ్బందిగా పెరుగుతున్నాయి చెట్లు. ఇక్కడైతే కాకర గింజలు వేశానని చెప్పాను కదా! అందులో కిచెన్ వేస్ట్ అంతా వేశాను, మగ్గుతూ ఉంది. కాకర మొలకలు కూడా ఇగుర్లు వస్తూ ఉన్నాయి. ఇవైతే పొన్నగంటి కూర. ఇదే మొక్క నిమ్మ మొక్క అని పెట్టాను, కానీ 6, 7 ఏళ్ళ నుంచి అది అలాగే ఉంది. ప్రూనింగ్ చేస్తున్నాను కానీ కాయలైతే రావట్లా. మందార పూలు మీకు షార్ట్స్‌లో పెట్టి చూపిస్తూ ఉంటాను కదా! చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలున్నాయో చూడండి పిల్లలు. ఇదైతే ఒక మొక్కను తుంచి ఇంకొక తొట్టిలో పెట్టాను. అది కూడా బాగా వస్తున్నాయి పూలు. సంపంగి మొక్కలు గడ్డలుంటాయి. అవి తీసి గుచ్చి పెట్టామంటే పక్కన ఇంకొంచెం పెద్దవయ్యి అవి కూడా పూలనిస్తూ ఉంటాయి. నాకు ఇలా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. కొంచెం హెల్త్ సహకరించిందంటే అన్నీ చేయాలనిపిస్తుంది. చామ దుంపలు చూడండి. ఇది 1.5 సంవత్సరం పైన అయిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉన్న రోజు ఇవంతా ఈ తొట్టి బోర్లించేసి గడ్డలన్నీ తీసేయాలి. చాలా పెద్దవైపోయినాయి కదా! చూస్తుంటే ఈరోజే గమనించాను నేను నీళ్లు పడుతున్నప్పుడు. సరే మీకు కూడా చూపెడదామని ఇలా వీడియో తీస్తున్నాను. పుదీనా చూడండి, 4, 5 తొట్టిల్లో వేశాను. పుదీనా, పొన్నగంటి కూర కూడా అక్కడక్కడ వేశాను. మన టచ్ మీ నాటి మొక్క చూడండి, ఈ మధ్య అయితే ఒక రోజంతా నీళ్లు పోయిలా అలాగయింది ఆ మొక్క. నాకిష్టమైన మొక్కలన్నీ, కానీ వాటిల్లో ప్రత్యేకమైన ఇష్టమైన మొక్కల్లో ఇదొకటి. గార్లిక్ వైను, రాధా మనోహరము, ఇలాంటి పారిజాతం మొక్క, ఇలాంటివి కొన్ని మొక్కలు చాలా ప్రేమగా పెంచుకునే మొక్కలు. అన్నీ ప్రేమే, కానీ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ. ఇదైతే వాటర్ యాపిల్ మొక్క. ఎందుకో ఇవన్నీ తుంచి పడిపోయినట్టు పడిపోతున్నాయి. ఉడతలు ఏమన్నా వస్తున్నాయో తెలియట్లేదు, పడిపోతున్నాయి. ఇదైతే కరివేపాకు మొక్క, చామంతి మొక్కలు, అక్కడక్కడ పొన్నగంటి కూర, మెడిసినల్ ప్లాంట్సు అన్నీ ఉన్నాయి పిల్లలు. కాకపోతే శ్రద్ధ తగ్గుతోంది నాకు. ఎందుకంటే వయసు కూడా పైబడుతోంది కదా! నాకు కూడా ఇంకెవరైనా హ్యాండ్స్ ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేద్దును. కానీ ఇంట్లో వాళ్ళకి మొక్కలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. నేను ఒక్కదాన్నే ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాను. ఇదైతే పారిజాతం మొక్క చెప్పాను కదా! ఇక మందార మొక్కలు, ఇది బోగన్‌విలియా. పువ్వులైతే చాలా గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి. బోగన్‌విలియా అయితే అన్నీ కట్ చేసి పెట్టేశాను. అంత పొడవుగా వచ్చాయంటే గుచ్చుకుంటూ ఉన్నట్టున్నాయనేసి అవన్నీ కట్ చేసి పెట్టాను. మునగ గింజలు గుచ్చాను 2 బకెట్‌లో. అవి కూడా ఇగుర్లొస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి, కొమ్మ తుంచి పెట్టాను రాఖీ పూల మొక్క. అది కూడా బాగా వచ్చేస్తుంది, పువ్వులిస్తుంది. చాలా ఉదయం పూట వచ్చామనుకోండి, చాలా అందంగా ఉంటాయి ఈ పూలు. చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్టు అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీకందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి. తప్పకుండా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా పూలు. తప్పకుండా లైక్